అది ఇంకా గ్రాండ్ అది మాకు పండగ బర్త్డే చేసుకొని మళ్ళీ సార్ చెప్పండి సార్, ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి వచ్చారు. ఈరోజు యాక్చువల్లీ పెంచుపాడు పంచాయతీలో జెడ్పీ హై స్కూల్లో దండు ఫ్యామిలీ తరఫున దండు కృష్ణారెడ్డి గారి మనవుడి ఫస్ట్ బర్త్డేకు ఈరోజు ఒక చాలా గ్రాండ్గా ఇక్కడ వచ్చిందను మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. చాలా సంతోషము. యాక్చువల్లీ ఈ పక్క చుట్టుపక్కల పెంచుపాడు పంచాయతీ కానీ, దాని తర్వాత బొమ్మన్ చెరువు కానీ, దాని తర్వాత మదనపల్లి రూరల్ కానీ, ఈ సైడ్ అయితే మాలేపాడు కానీ, ఈ పక్క అయితే చంబుకూరు కానీ, ఈ చుట్టుపక్కల ఉండే అందరి ప్రజల కోసం ఈయన ఈ మంచి కార్యక్రమం చేపట్టినారు. ఈ మన దండు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన వార్త. నిజంగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటే ఒక ఆదర్శంగా వీళ్ళు ఈరోజు చేసినారు. ఈరోజు బర్త్డే అంటే చేయాల్సింది ఇది అనేది ఒక నిదర్శనంగా చేసినారు. మనకు బర్త్డే అంటే మనం పుట్టిన తర్వాత, మనోళ్ళు పుట్టిన తర్వాత మనం చేయాల్సింది ఏమంటే పేద ప్రజలకు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తీర్చల్లా, వాళ్ళకు ఆకలి సమస్యలు తీర్చల్లా, వాళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా మనం తోడుగా ఉండల్లా, అది చేయాలా. ఇది చాలా నిజంగానే వీళ్ళు చాలా హర్షణీయం. చాలా మేము గర్వపడుతున్నాం. ఇట్లా ట్రస్ట్ దీంట్లో నన్ను కూడా పిలిచి, తిప్పారెడ్డి సార్ని కూడా ఇక్కడ పిలిచి ఇక్కడంతా గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసినందుకు, ఇది మెడికల్ క్యాంప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళు ఇదే టైప్లో అన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా ఆశిస్తూ ఉన్నాం. దీనికి మెయిన్ నిదర్శనం వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఎప్పటికి కానీ ఆయన ఆరోగ్యానికి కానీ విద్యకు కానీ టాప్ ప్రయారిటీ ఇస్తాడు. ఆయన ఈ ఆరోగ్యంలో భాగంగానే ఆయన మంచి విలేజ్ క్లినిక్లు చూసుకోండి, మెడికల్ క్యాంపులు చూసుకోండి, అదే కనుక హాస్పిటల్స్ చూసుకోండి, మదనపల్లి వాసులకు ఇబ్బందులు ఉండారని చెప్పి మెడికల్ కాలేజ్ చూసుకోండి, అన్ని రకాలుగా ప్రజలు ఏదైనా ఉంటే అన్ని రకాలుగా ఆదుకుంటాడు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా చూసుకోండి, 25 లక్షల వరకు ఆయన పెంచినాడు. ఆయన ఆరోగ్యం పట్ల వాళ్ళ నాయన మాదిరి ఖచ్చితంగా ఆయన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, విద్య చదువుకొని పేదరికం నిర్మూలన చేయాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగే వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మన దండు శేఖర్ రెడ్డి మాదిరి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు సేవ చేయాలా. మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ జన్మదినాన్ని వేరే రకంగా కాకుండా ఈ రకంగా ప్రజలకు సేవార్థం ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రాండ్ సక్సెస్గా ఇది చేసినందుకు వాళ్ళ ఫ్యామిలీకు నా అభినందనలు తెలుపుకుంటాను.